హాయ్ అండి, అందరు బాగున్నారా? ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి. ఈరోజు మన దగ్గర సప్తమ్ రెస్టారెంట్ ఛానల్ వచ్చేసి బ్రోకోలీతో బఠానీ పొడికూర అనేది చేసుకున్నాము. బ్రోకోలీ తీసుకున్నాను, తర్వాత బఠానీ కూడా ఏంటంటే తీసేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నా. కడిగేసి కాసేపు ఆరబెట్టాను అనమాట. తర్వాత ఇది వచ్చేసి మనం బ్రోకోలీ ఉంది కదా, చిన్న చిన్న పీసులు వేసేసుకొని వామ్ వాటర్లో వేసేసుకున్నాము. తర్వాత తగినంత టమాటా తీసుకున్నాం. తర్వాత ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి 3 సపరేట్గా కలిపి ఎప్పుడైనా కూడా దంచొద్దు అనమాట. సపరేట్గా ఇలా కచ్చపచ్చగా ఉండాలి, మరి అలానే ఫైన్ పేస్ట్లా ఉండద్దు. తర్వాత ఇందులో కారం, పసుపు, ఉప్పు పెట్టాను. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండాలన్నట్టు కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట కారము. ఇది వచ్చేసి ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ అనమాట. తర్వాత ఇది పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఇది చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని వామ్ వాటర్లో వేసేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనకి మసాలాలు అనేది ఏమి ఉండదు అనమాట. మసాలాలు లేకుండా చెక్క, లవంగాలు ఇట్లాంటివి ఏమి ఉండదు. మసాలాలు లేకుండా బ్రోకోలీతో బఠానీ పొడికూర అనమాట. చూసారా, దీన్ని ఏంటంటే వామ్ వాటర్లో కొంచెం వాటర్లో పసుపు వేసేసి అంటే స్ట్రైనర్ చేసుకొని వచ్చాను అనమాట. లైట్గా అంటే ఎక్కువ బాయిల్ అవసరం లేదు, లైట్గా వామ్ వాటర్లో వేసి తీసుకొచ్చాను, స్ట్రైనర్ చేసుకుని. దీనికి ఏంటంటే పొడికూరకు పండు మిర్చి కూడా వేసేసుకున్నాము. ఇలాగ ఉండదు, కారం తీసుకొని నిలువుగా కట్ చేసుకున్నాము. అది కూడా ఏంటంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కోసం వేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇండక్షన్ ఆన్ చేసుకున్నాం, ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసింది. ఆయిల్ వేడిచ్చింది, ఆవాలు దింపు వేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు. ఏంటంటే కలిపెట్టుకున్నాయి కదా, కలుపుకున్నా వేసి ఇక్కడ వేయించుకున్నది. ఇప్పుడు వెల్లుల్లి, అల్లం దంచుకున్నది 3 వేసేది. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఏంటంటే ఇది ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనం టమాటా అనేది వేసుకోవాలి. అంటే ఈవెన్గా ఫ్రై అవుతూ మగ్గిపోతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసే కర్రీస్ కంటే ఇలాగ మనం కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. చూడ్డానికి గ్రీన్, రెడ్ సూపర్గా ఉంటుంది అన్నమాట. తినాలనిపిస్తుంది అనమాట. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయ మిశ్రమం దంచాం కదా, మిశ్రమాలన్నీ 3 అంటే సపరేట్గా అవి ఏంటంటే మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతూ మగ్గిపోవాలన్నమాట. చూసారు కదా, ఈవెన్గా ఫ్రై అయిపోయింది అనమాట, ప్లస్ మగ్గిపోయింది. ఇప్పుడు టమాటో మీద కట్ చేసుకున్నది వేసేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే టమాటా అనేది మనం వేసిన తర్వాత ఇలా ముక్కలుగానే ఉండాలన్నమాట, మ్యాష్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే ఫైబర్లో అంటే
బ్రోకోలీ ఉంటుంది కదా, బ్రోకోలీలో విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మనకి బరువు ఎక్కువ అంటే ఓవర్ వెయిట్ ఉంటాం కదా, వాళ్ళకు కూడా ఏంటంటే వెయిట్ లాస్ అనేది చేస్తుంది అనమాట. ఇంకొకటి జీర్ణక్రియ ఉంటుంది కదా, అది కూడా బాగా మెరుగుపరుస్తుంది, ఇంకా డైజెస్ట్ అవుతుంది అనమాట బాగా. ఇప్పుడు బ్రోకోలీ అనేది చూద్దాం. బ్రోకోలీ బఠానీ కూడా వేసేద్దాం. ఇవి రెండు ఏంటంటే మెల్లగా మిక్స్ చేసుకున్నాం. కదా మనం ఇలాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట, అడుగు అనేది మాడిపోకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు కోకోనట్ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా స్పైసెస్, అవి ఇప్పుడే మనం మిక్స్ చేయకుండా వేసామనుకోండి అడుగు మాడిపోతుంది, ప్లస్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే అది ఆ టేస్ట్ తినలేము అసలు. అందుకని చెప్పేసి కొంచెం ఓపిక్గా నిదానంగా ఇలాగ 1 బై 1 వేసి చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఇంటిల్లిపాటికి హ్యాపీగా తినేసేయచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. రెగ్యులర్గా ఏంటంటే నేను గ్యాస్ మీదనే ఎక్కువ చేస్తాను, కాకపోతే ఏంటంటే నాకు ఇండక్షన్ మీద చేయడం కూడా ఇష్టం అనమాట. అందుకని ఇండక్షన్ మీద చేసుకుంటాను అప్పుడప్పుడు. ఇండక్షన్లో కూడా ఏంటంటే మనం స్టవ్లో ఎలాగైతే సిమ్లో పెట్టుకుంటామో ఆ ఆప్షన్గా ఉంటుందన్నమాట. ఏంటంటే మనం లో ఫ్లేమ్ పెట్టుకుంటాం కదా, అలాగనమాట పెట్టుకోవడం కూడా. ఈ నెంబర్ ఉంటే లో ఫ్లేమ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే కాసేపు క్యాప్ పెట్టేసి బాయిల్ అవ్వలేదు అంటే చూద్దాం ఒకసారి. చూసారా మనకు లో ఫ్లేమ్లోనే ఈవెన్గా అంటే ఫ్రై అవుతూ మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే స్పైసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేద్దాం. కారం, పసుపు, తర్వాత ధనియాల పౌడర్, జిలకర్ర పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్. దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. ఫ్లేమ్ కూడా చూసారా, లో ఫ్లేమ్ అనేది పెట్టాను అనమాట. ఇలాగంటే మనం స్టవ్ మీద అయినా కానీ ఇండక్షన్ మీద అయినా కూడా ఇలాగ లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలన్నమాట. అంటే ఈవెన్గా ఫ్రై అవుతూ మగ్గిపోతుంది, కాకపోతే కొంచెం టైం పట్టినప్పుడు కూడా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ కదా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఏంటంటే లైట్గా వాటర్ వేసుకుంటాం, ఎందుకంటే స్పైసెస్ అంతా ఉంది కదా అబ్జర్వ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు క్యాప్ అనేది పెట్టాం, ఎందుకంటే మన స్పైసెస్ ఉన్నాయి కదా ఫ్లేవర్ అంతా దీంట్లో అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఈ కరివేపాకు కూడా కొద్దిగా కట్ చేసుకుందాం. చూద్దాం ఒకసారి అన్నీ. చూసారా పొడి అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేస్తాం. ఇండక్షన్ స్టార్ట్ చేసుకుందాం. చూసారా ఎమ్మీగా బ్రోకోలీతో బఠానీ పొడి కూర అనేది రెడీ అయిపోయిందన్నమాట. ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి, ముందు వీడియోలో చూద్దాము. ఇది వచ్చేసి మనకు రైస్లోనే కాదు రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. అంటే ఫ్రైడ్ రైస్లో, బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. సైడ్ డిష్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ స్పైసీ అనేది కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. పూరి కానీ చపాతీ కానీ వీటన్నిటిలోకి, అంటే ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు వీటన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా అయితే చేసి పెట్టండి. ఇది వచ్చేసి టోటల్గా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ డిష్ అనమాట. ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉన్నట్టే నమ్మిస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుగుతాం. ఇందులో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట, ముందు చూద్దాము.